హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో తమిళ్ దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్యని ట్రోల్స్ చేస్తున్నారు, అదే విధంగా ఏదో ఏతులకి 2014లో జనసేన పార్టీ పెట్టినటువంటి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇప్పటికీ పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అవుతుంది. అయితే ఒక్కసారి కూడా సీఎం అయితే అవ్వలేడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఎందుకురా అంటే ఆయనకి రాజకీయం అనే దాంట్లో నాలెడ్జ్ లేదు. 2012లో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2013లో అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయ్యి అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ఈ విధంగా అనుకున్నాడు, ఏమని అంటే అరే నీ అమ్మ నా సినిమాలు గుద్దవలుగా చూస్తున్నారు కదరా నాయన, నేను కూడా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతే బాగా అంటే బాగా ఇక్కడ సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి డబ్బు సంపాదించడం కంటే ఇంకా రాజకీయాలలోకి వెళ్తే అన్యాయంగా సంపాదించే డబ్బు ఇంకా చాలా వస్తుంది అని చెప్పి జనసేన పార్టీ అయితే పెట్టాడు మన కళ్యాణ్ అన్నయ్య. ఇక పెట్టిన తర్వాత సీఎం అవ్వాలి అని చెప్పి బాగా అంటే బాగా కష్టపడ్డాడు మన కళ్యాణ్ అన్నయ్య. కానీ సీఎం అవ్వలేడు. కానీ స్టేజ్ల మీద వచ్చి ఏ విధంగా మతాలని రెచ్చగొట్టాడో మనందరికీ తెలిసిందే, మనమైతే చూసిందే అన్నమాట. ఒకసారి వచ్చేమో నేను ముస్లిం అంటాడు, ఒకసారి వచ్చేమో హిందువునంటాడు, నోటికొచ్చినట్టు ఏది పడితే అది కూడా సొల్లు అయితే చెప్తుంటాడు స్టేజ్ పైన. సో ఇక ఈ విధంగా కూడా జనాలైతే మన కళ్యాణ్ అన్నయ్యనైతే తిడుతున్నారు. అండ్ అదే విధంగా ఇంకేమని గలీజ్ మాటలు తిడుతున్నారంటే ఈయన బతికి ఒక్కసారి కూడా సీఎం కాలేడు రా నాయన. 14 సంవత్సరాలు అవుతుంది. అవతల ఇంకో పక్కల విజయ్ ఏమో 2 సంవత్సరాలే అవుతుంది పార్టీ పెట్టి సీఎం అయ్యి మరీ చూపించాడు. ఇలాంటి వారు ఉండాలి, ఇలాంటి దమ్మున్నటువంటి వీరుడు ఉండాలి అని చెప్పి విజయ్ ని పొగుడుతూ మన కళ్యాణ్ అన్నయ్యనైతే తిడుతున్నారు. అదే విధంగా ఎప్పుడు సొంత పార్టీ పెట్టి మళ్ళీ అది సొంత పార్టీ జనసేన పార్టీ బంద్ చేసుకొని మళ్ళీ చంద్రబాబు తాతయ్య దగ్గరికి వెళ్లి ఆయన బోటు నాకుతున్నావు అని చెప్పి జనాలు అయితే ఈ విధంగా కూడా అంటున్నారు ఫ్రెండ్స్ మన కళ్యాణ్ అన్నయ్యని. అండ్ ఇక మన తలపతి అన్నయ్య గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఆయన అయితే ఎవరి జెండాలు మొయ్యలేదు, ఎవరి కింద బానిసలాకైతే బతకలేడు. అదే విధంగా ఎవరిని కూడా వెన్నుపోటు కూడా అయితే అస్సలు కూడా పొడవలేదు ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకెన్నన్ని చెప్పాలి ఇతని గురించి, ఇతని మంచితనం ఏమని చెప్పాలి మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో. మంచితనం అంటే పేరు వచ్చేది ఎవరికి అంటే అది మన తలపతి అన్నయ్యకే అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు. అతన్ని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే 2 సంవత్సరాలలో పార్టీ పెట్టి సీఎం అవ్వడం అంటే అది అసలు మామూలు మాట కాదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే తన మీద వచ్చినటువంటి నెగిటివిటీ ఇంకా ఎవరి మీద రాలేదు అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అనమాట. న్యూస్ ఛానళ్లలో ఊరికే ఏ విధంగా వేస్తుండే విజయ్ దళపతి భార్యతోటి విడాకులు తీసుకుంటున్నాడు తలపతి. అసలు విజయ్ దళపతి అసలు ఎవరిని లైన్ లో పెట్టాడు, ఏ హీరోయిన్ తోటి డేట్ లో ఉన్నాడు, అసలు హీరోయిన్ తోటి డేట్ లో ఉన్నాడా, త్రిష అనేటువంటి అమ్మాయి తోటి లైన్ లో ఉన్నాడు, ఆమెను బాగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి చాలా అంటే చాలా న్యూస్ ఛానళ్లలో అయితే ఈ వార్తలను అయితే వేశారనమాట. అవన్నిటిని కూడా తట్టుకొని మన దళపతి అన్నయ్య అయితే సీఎం గా అయ్యి అయితే చూపించాడు ప్రతి ఒక్కరికి. సో ఇక ఈ విధంగా ఇంత నెగిటివిటీ మధ్యలో కూడా సీఎం అయ్యాడు ఈ విజయ్ దళపతి. నీకేమైంది, నీకు శాతం అయితే లేదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన పవన్ కళ్యాణ్ అన్నయ్యనైతే పిచ్చకుంట్ల బూతులు అయితే ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారనమాట. సో ఇక వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తాయి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.